Morning viewers, how is the Josh? How is the Josh? What about today? Today is Sunday. We are entered 44th of our planning. Okay? Chudandi, guys, how is the Josh? How is the Josh? See, today success strength and goal strength. Goal strength అంటే మీరు ఎక్కడ ఉన్నారని కాదు, ఎక్కడ ఉన్నా సరే మీరు కనుక గోల్ మీద త్రికరణ శుద్ధిగా ఉంటే యూ విల్ అచీవ్. అరే నాదేమో క్రికెట్ ప్లేయర్ని కావాలనుకుంటున్నాను, బట్ ఐఎమ్ డూయింగ్ ద ప్రైవేట్ జాబ్ అనుకున్నాం అనుకో, డోంట్ వర్రీ అబౌట్ దట్. ఈవినింగ్స్ ప్రాక్టీస్ చేయి, గ్రీస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. సో దట్ మీరు ఎక్కడ ఉన్నామనే కాదు, మీరు చేస్తున్న పని మీద త్రికరణ శుద్ధిగా ముందుకెళ్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఐఏఎస్ సివిల్స్ నేను సాధిద్దాం అనుకున్నాను, బట్ నేను ఇప్పుడు నేను పర్టికులర్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అంటే దట్ అకార్డింగ్ టు ద నీ ఏజ్ లిమిట్ ఎంత, నువ్వు ఎన్ని ఇయర్స్ లోపల కొడదాం అనుకుంటున్నావు, యువర్ ఏజ్ ఎంత ఏజ్ లోపల మనం సాధించుకోవాలి. దట్ ప్లానింగ్ ఆఫ్ ద పర్పస్, ఏదైతే ప్లానింగ్ పర్ఫెక్ట్గా యాక్యురేట్గా కనుక తీసుకోగలిగితే యూ విల్ అచీవ్ ద టార్గెట్స్ లైక్ థింగ్స్. సో ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ డూ, యూ కెన్ అచీవ్ లైక్ ఎనీథింగ్. దట్స్ ద పవర్ ఆఫ్ యూ, యూ హ్యావ్ దట్ మచ్ పవర్. సో కొంతమంది అంటుంటారు అవహేళన చేసేవాళ్ళు, సపోజ్ నీకు పెద్ద సింగర్ కావాలని ఉంది, ఆ అచీవ్మెంట్, యు ఆర్ డూయింగ్ సమ్ దేర్ బిజినెస్, వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ దేర్ అంటే వెళ్ళండి, టైం ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఎటు నుంచి ఎటైనా మోల్డ్ కావచ్చు, ఎక్కడ ఉన్నామనే సమస్య కాదు. ఎవరైనా సరే మిమ్మల్ని అవహేళన చేసిన, వీడి పని అయిపోయిందన్న, ఏ ఏజ్ అయినా సరే, నాట్ ఓన్లీ యువర్ ఏజ్ ఆఫ్ 30 బిలో 25, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద టీనేజర్స్ గురించి నేను మాట్లాడతాను, బచ్చా లోగంకో ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్. అలాంగ్ విత్ ద స్టూడెంట్స్, పెద్దవాళ్ళు కానీ 30 or 40, 50, వాట్ ఎవర్ ద 60, 70, మీ గోల్ ఆఫ్ అచీవ్మెంట్స్ మాత్రం ఏ ఏజ్లో అయినా మీరు సాధించుకోవచ్చు అకార్డింగ్ టు ద ఏజ్ లిమిట్స్. సర్టైన్ థింగ్స్ విల్ నాట్ బీ షూ. ఇప్పుడు ఐఏఎస్ తీసుకోవాలి, అట్ ద ఏజ్ ఆఫ్ 30 years లోపలే మనం అచీవ్ చేయగలం. అట్లా కొన్ని గోల్ పర్మిట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, ఇఫ్ యూ వాంట్ టు ఇట్స్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పొలిటికల్ లీడర్, ఇట్స్ నాట్ ఏ ఏజ్ లిమిట్. సో అలాంటివి బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఏజ్ లిమిట్ లేదు. ఓన్లీ స్పోర్ట్స్, ఇఫ్ యూ గో ఫర్ క్రికెట్ అంటే బిలో 19 years లోపల క్రికెట్. అలా కొన్ని పర్టికులర్ కేసెస్ తప్పించి యూ కెన్ డూ వాట్ ఎవర్, రైట్. మీ గోల్ ఆఫ్ ఒక వైలిన్ విద్వాంసులు కావాలి, ఏలపాట శివప్రసాద్ లాగా తయారు కావాలి, ఏలపాట రఘురామయ్యలా తయారు కావాలి, ఇట్స్ నాట్ ఏజ్ లిమిట్ ఫర్ యూ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్. సో దట్ అవహేళనను పట్టించుకోవద్దు. ప్రతి పబ్లిక్ అనేది అంటూ ఉంటారు, వాళ్ళని నువ్వు ఫీల్గా తీసుకుంటే వాట్ అబౌట్ యువర్ క్యాపబిలిటీ, నీకంటూ నీకు ఒక ఇది ఉన్నాయి. వాళ్ళని ఎదిరిస్తావా, ఎదిరించే డెమాలిష్ చేయి, లేదు వాళ్ళని పట్టించుకోవటం అనేది ఉపయోగం లేదు. దట్స్ అ టైం వేస్ట్. అకార్డింగ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నువ్వు అనుకుంటున్నటువంటి టార్గెట్ మీద ఫేస్ చేయి, అంతే. దట్స్ ఆల్. దట్స్ అ స్పిరిట్. గోల్ స్ట్రెంగ్త్ ఉండాలి, గోల్ మీద నీ బలం ఉండాలి. ఇంపార్టెంట్ ఇక్కడ నువ్వు ఏ రూట్లో వెళ్ళావని. ఇఫ్ యూ వాంట్ టు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ప్లేన్లో వెళ్తేనే యు ఆర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ అనుకుంటే తొందరగా వెళ్తావు. బస్సులో వెళ్ళినా కూడా ట్రావెలింగే కదా. దట్స్ కొంతమంది అడవుల ద్వారా అమెరికాకి వెళ్తారు. సో దట్ పర్పస్ ఆల్సో విల్ బి దేర్. అడవుల ద్వారా గుజరాతీస్ కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ లక్ష్యం ఏంటి, అమెరికాకు రీచ్ అయ్యి సంపాదించాలి. దాని గురించి అడవుల వెంట వెనకాల పడవులలో వెళ్తూ దే ఆర్ ట్రావెలింగ్. అలా ఎందుకంటే వాళ్ళకి ఒకటే లక్ష్యాల కోసం అని చెప్పేసి ఎట్లా వెళ్తున్నామనేది కాదు, 2-3 రోజులు 4 రోజులు 10 రోజులైనా ట్రావెల్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి ఈ దాంట్లో ఎంటర్ అవుతారు. ఏదో విధంగా వాళ్ళు అనుకున్నటువంటి అక్కడ ఏవో సంపాదించి కోట్ల ఆస్తులు వేరే వాళ్ళకంటే అద్భుతంగా సంపాదించిన ఇంతమంది గుజరాతీ దారిని నాన్ వీసా లేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి తయారైపోయి సాధించుకొని బిజినెస్లు చేసి కొత్తగా లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో దట్ మన లక్ష్య శుద్ధి దాని మీద ఉండాలి. మనం ఎక్కడ ఉన్నామనేది మీరు దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. సో నువ్వు ఎన్డీఏ ప్రిపేర్ కావాలి. ఎన్డీఏ ఇఫ్ యూ వాంట్ టు డూ బికమ్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్, ఇన్ ఏజ్ ఆఫ్ 19 years లోపల మీరు అచీవ్ చేయలేదు. సో దట్ 25 yearsలో CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, దట్ ఆల్సో యూ ఆర్ నాట్ పాసిబుల్. అంటే 10th class అయిపోయింది కదా, మీకు అదే లక్ష్యం ఉంటే, లక్ష్య శుద్ధి ఉంటే, సో ఆఫ్టర్ 10th class యూ డైరెక్ట్లీ గో టు ద మిలిటరీ, దెన్ దే విల్ పికప్ యూ. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ దాని మీద ఫుల్లీ టార్గెట్ ఉందా, ఆఫ్ హార్టెడ్ ఉందా అనేది ఇంపార్టెంట్. లక్ష్య శుద్ధి ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే సక్సెస్. దాట్స్ మై ప్రాపర్టీ. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నా యొక్క నన్ను కలవండి, మీట్ అవ్వండి,
దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయాన్ని గురించి నాతో డిస్కస్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది 16th నాడు ఐఎమ్ కండక్టింగ్ ద మోటివేషనల్ ప్రోగ్రామ్. యూ జస్ట్ కమ్ త్రూ దట్ 7:30 PM నెక్స్ట్ వీక్. ఓకే, మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాను విత్ టైమింగ్తో సహా మీటింగ్ ఇస్తాను. సో యూ విల్ కమ్ అండ్ ఎవ్రీ ఈ మోటివేషనల్ థింగ్స్ మీరు అటెండ్ కావటం వల్ల యూ గెట్ మోర్ ఎనర్జీ, మోర్ పవర్. లక్ష్య శుద్ధి ఎలా సాధించాలి అని. లక్ష్యం ఎందుకు అంటారా, ఊరికే టైంపాస్. మీకు టైం మీద రెసిస్టెన్స్ కోల్పోతారు, లక్ష్యం మీద ప్రాపర్ విజన్ లేకపోతే. ఏదో ఒక విధంగా ఈరోజు ఉన్న టైంపాస్ ఏం చేయాలి, ఈరోజు టైంపాస్ చేయాలంటే పొద్దున్నే టిఫిన్ చేయాలి, అలా ఫ్రెండ్స్తో తిరగాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, అంతే. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ లక్ష్యం ఉంటే మీకు 4 సార్లు ఒకవేళ కనుక వేస్ట్ టైం చేసినా మళ్ళీ మీకు గుర్తొస్తుంది, ఓకే వీఆర్ ఇన్ వాట్, ఎక్కడ ఉన్నాం మేము, దానికి అనుగుణంగా పోతాం. టైం యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది. సో దాట్ నేను అందుకే మీకు వీక్లీ షెడ్యూల్ ప్లాన్ చేశాను. ఈ వీక్లీ షెడ్యూల్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు మాట్లాడుతున్న 44th ప్లానింగ్, 44th ప్లానింగ్, వెదర్ యూ ఆర్ డూయింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. బట్ థింగ్ ఈజ్ నేను చెప్తున్నది ఏంటంటే ప్లానింగ్ ఫిక్స్ చేసుకోండి, వీక్లీ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోండి. ఈ వీక్లో నేనేం చేయాలి, ఈ వీక్లోనే కనుక నేను చేయాల్సిన ప్రాస్పెక్ట్ కరెక్ట్గా ఉంటే మంత్లీ షెడ్యూల్ మీద కమాండ్ వస్తుంది. మంత్లీ షెడ్యూల్ ప్రాపర్గా చేస్తే దట్ ఈజ్ ఆటోమేటికల్గా ఇయర్లీ షెడ్యూల్ మీద కమాండ్ వస్తుంది. అలా మీరు ముందుకు వెళ్తూ ఉంటే యు ఆర్ ద అచీవర్. ఫ్యూచర్లో యు ఆర్ అచీవ్ కావడానికి దే ఆర్ సో మెనీ వేస్, రైట్. నేను మీకు చెప్పేది ఏంటంటే 100% ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్. మేలో మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇదే. ఇప్పుడు మీ ప్రస్తుత కండిషన్లో మే ఎగ్జామ్స్, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యూ షుడ్ గో త్రూ దట్. ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోతే మీరు నెక్స్ట్ థింక్ అబౌట్ దట్, రైట్. మీకు సబ్ గోల్స్ అనేవి ఇవి. ఈ సబ్ గోల్స్కి మంత్లీ మీరు ఏ టాపిక్ మీద ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, దట్ డివైడ్ ద షెడ్యూల్. ఈ మంత్ ఈ వీక్ మ్యాథమెటిక్స్ అయితే నెక్స్ట్ మంత్ ఫిజిక్స్, నెక్స్ట్ వీక్ కెమిస్ట్రీ, లైక్ దట్ యూ కెన్ షెడ్యూలైజ్. దట్ ఐఎమ్ టెల్లింగ్ 44 షెడ్యూల్. ఆ వీక్ కల్లా మీరు అనుకున్నది సాధించగలిగినచో ధనము దానంతటది మంచినీళ్ళప్రాయంగా మీ చెంత వచ్చి చేరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయిన్ లక్ష్యం అనేది ఒకటి క్లియర్ కాకపోతే సబ్ గోల్స్ని ప్రాపరైజ్ చేయండి, రైట్. మీకు ఏమీ అర్థం కాలేదు గోల్ అచీవ్మెంట్, మీరు చేస్తున్న ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చేయండి. సో అప్పుడు మీరు అనుకున్న లెవెల్కి వెళ్తారు. సార్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో అకార్డింగ్ టు ద టెక్నాలజీని బట్టి కూడా మీరు అచీవ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సపోజ్ నేను కొంతమంది నెమ్మదిగా కాళ్ళు నడుస్తూ వెళ్తారు. ఎప్పుడు కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే ఒకటే పాతు, ఒకటే రన్నింగు, అదే పద్ధతి. ఎప్పుడైనా 10 ఏళ్ళకైనా అదే ప్రొసీజరు, 20 ఏళ్ళకైనా అదే. నువ్వు టైం అవుతున్న కొద్దీ నీ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తాం. 10 years బ్యాక్ 10,000 అయితే కమింగ్ టు ది 10 years, ఆఫ్టర్ 10 years తర్వాత ఇట్ విల్ బికమ్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు 10,000 నేను పెడతాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్ యూ కెన్ చేంజ్ దిస్, యూ కెన్ చేంజ్ దట్. ఓకే, నీవు అకార్డింగ్ టు ద పర్టికులర్ ప్రైసెస్ను బట్టి నువ్వు ఎంత 10 years క్రితం నీ మైండ్ ఆఫ్ గ్రోత్ అదే కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది, ఇప్పుడు ఇవారిన్ IAS ఉంది, ఒక 6 years ఏజ్లో ఉన్నావు, అప్పుడు అంటే నువ్వు కూల్గా ప్రిపేర్ అవ్వరా, నెమ్మదిగా స్టార్ట్ చేయని చెప్పొచ్చు. ఇక లాస్ట్ 1 yearలో ఉంది, అప్పుడు నువ్వు చేసే కండిషన్స్ ఏంటి, IASకి నువ్వు చేయాల్సిన సివిల్స్లో 1 yearలో యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఎ ఫాస్ట్ వే, ఇన్ క్విక్ వే లర్న్. అలానే మన లైఫ్లో కూడా మీరు 25 years ప్లానింగ్ వేరు, 35 years ప్లానింగ్ వేరు, 45 years వేరు, 60 years, 70 years. దట్ అకార్డింగ్ టు ద ఏజ్ ఆల్సో యూ కెన్ టేక్ ఆఫ్ దట్. అకార్డింగ్ టు నీ ఏజ్ని బట్టి నువ్వు ప్లాన్ వేయాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైటీరియా. అండ్ దట్ మోస్ట్ అకార్డింగ్ ద ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ టెక్నాలజీ, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. మీరు అనుకున్న లక్ష్యానికి ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం వేసినటువంటి స్ట్రక్చర్ని ఇప్పుడు వేస్తే అది కరెక్ట్ కాదు. అడుగులేస్తూ వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. కాబట్టి మీ ఏజ్ క్రైటీరియా తీసుకొని మీకు ఎంత టైం ఉందో ఆ టైంని బట్టి ఎంత స్టెప్స్ వేయాలో తొందరగా తీసుకోవాలి. యూ కెన్ అటైన్మెంట్. ఇఫ్ యూ వాంట్ పొలిటికల్ లీడర్ అంటే మళ్ళీ నేను స్క్రాచ్ నుంచి ఒక చిన్న గల్లీలో నేను స్టార్ట్ చేస్తాను, నాయకులని పోగు చేసుకుంటానంటే నువ్వు 45 years 50 years యూ డోంట్ డూ లైక్ దట్. క్యాన్ గెట్ అఫ్ ఇన్ ఎ వే, అదర్ వే. డైరెక్ట్గా పొలిటికల్ వాళ్ళతో క్లోజప్ చేసుకొని ఫాస్ట్గా నువ్వు మినిస్టర్ అవ్వాలి. దట్స్ ఇట్, దట్స్ అ ట్రాక్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ హీరో, యూ వాంట్ టు డైరెక్ట్లీ అంటే మళ్ళీ ఆలీలాగా న్యూ ఇయర్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ డూ ద టీల్ తీసుకొని అలా వెళ్ళిపోయి ప్రొడ్యూసర్, అది ఏ సేమ్ ప్రిన్సిపల్ యూ ఆర్ నాట్ యూజింగ్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దట్.
డైరెక్టర్తో మాట్లాడండి, నాకు ఈ క్యారెక్టర్ కావాలి, నా హీరో కావాలి, ఐ వాంట్ టు బికమ్ నాకు డాన్సులు వచ్చు, నాకు ఫైట్స్ వచ్చు, ఎవ్రీథింగ్ ఐ విల్ డూ, ఐ వాంట్ డైరెక్ట్లీ యూ కెన్ హాస్ట్ యూ ఆఫర్, ఇఫ్ యూ వాంట్ మనీ ఐ విల్ గివ్, దట్స్ ఆల్. షేరింగ్ పార్ట్నర్, యు ఆర్ ద ప్రొడ్యూసర్, నీ దానికి షేరింగ్ పార్ట్నర్ అవుతుంది. ఐ వాంట్ టు బికమ్ ఏ హీరో అంటే నీ క్యారెక్టరైజేషను నీ ఏజ్కి ఇది కాదు అనుకుంటే కమెడియన్ హీరోగా నన్ను తీసుకోండి, లేదా ఒక విలన్ ప్రాస్పెక్ట్లో నన్ను ప్రజెంట్ చేయండి. దట్ విలన్ ఆల్సో బికమ్ ఏ హీరో ఎండ్ ఆఫ్ ద పార్ట్. అకార్డింగ్ డైరెక్టర్ స్కెచ్ చేస్తే మీరు అంతసేపు హీరో అవ్వటం. సో మీ నక్సలిజం డ్రాబ్యాక్ మీద మిమ్మల్ని ప్రమోట్ చేయొచ్చు. ఎస్ఐ, ఒక పవర్ఫుల్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బికమ్ ఏ హీరో. ఎందుకండి హరికృష్ణని పెద్ద హీరోని చేశారు. సో దట్ అట్లాంటివి. కాబట్టి మీరు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ హీరో, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్స్ విత్ ద డైరెక్టర్స్ అకార్డింగ్ టు దట్ ప్లానింగ్. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి నువ్వు ఎప్పటికి కష్టపడి ఎన్ని సంవత్సరాలని కష్టపడతావు? అది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం వేయాలి. ఇప్పుడు డైరెక్ట్లీ యూ కెన్ గో త్రూ దట్. అంతే, యూ లెర్న్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే అండ్ ఆల్, టేక్ ఆఫ్ అండ్ ఫాస్ట్గా కో-డైరెక్టర్ అని తీసుకొని ఫాస్ట్ లెర్నింగ్ థింగ్స్ యూ కెన్ స్టార్ట్. యూ టేక్ ద ప్రొడ్యూసర్ని తీసుకొని మాట్లాడి కన్విన్స్ చేసి యూ కెన్ స్టార్ట్. దట్ మచ్ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ విజన్ ఉండాలి. లైక్ ఐఏఎస్ మీరు ఎలా అయితే 1 yearలో సాధించేటట్టుగానో డైరెక్షన్షిప్లు తొందరగా తీసుకొని డైరెక్ట్ చేసేయాలి మూవీని. దట్స్ ఆల్. యూ విల్ బికమ్ ప్రొడ్యూసర్. కావాలంటే ఇంకా నేను ప్రొడక్షన్గా చేసి అసిస్టెంట్గా చేస్తాను అన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ప్రజెంట్గా వెళ్ళేసేసి డబ్బు ఉంటే యూ కెన్ స్టార్ట్ దిస్ వెంచర్. 1 crore 1.5 crore దిస్ ఈజ్ ద బడ్జెట్. కొత్త వాళ్ళతో స్టార్ట్ చేయి అండ్ గో దే, రైట్? యూ కెన్ ఎర్న్. ఇఫ్ యూ డూ 1 business 3 yearsలో సక్సెస్ అయిపోయి యూ కెన్ స్టార్ట్ ద ప్రొడక్షన్. సో దట్ డిపెండ్స్ ఆన్ ద గర్ల్స్. ఇట్ సో మెనీ వేస్. సో ఒక పర్టికులర్ ఒక యాక్టర్ కావాలంటే యూ కెన్ ఒక పర్టికులర్ పొలిటికల్ లీడర్ని పట్టుకో. రాజమౌళి ఫ్రెండ్ని, రాజమౌళితో మాట్లాడించు. యూ వాంట్ టు బికమ్ దట్. ఓకే, అతనితో కాంటాక్ట్ లీడ్ తీసుకొని యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, రైట్? దట్స్ ఇట్. ఎందుకంటే కొన్ని మనకు అందని ద్రాక్షగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, యూ కెన్ స్టార్ట్ విత్ ఓన్ వెంచర్. నీ దగ్గర 20 లక్షలు ఉన్నాయి కదా, స్టార్ట్. లేదు 20 లక్షలు లేదు నాకు, నేను స్టార్ట్ చేయాలి, అప్పుడు కృషి చేయి, అప్పుడు టైం తీసుకో. కాబట్టి దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. స్టార్ట్ నువ్వు ఏ లెవెల్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒకటే ప్లానింగ్ కాదు. అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్ మైండ్ యూజ్ చేస్తావా, లేకపోతే డబ్బులు పెడతావా, లేదంటే ఇంకోలా వస్తుంది. దేర్ సో మెనీ వేస్. ఆ వేస్లో నీ అకార్డింగ్ టు నీ మైండ్కి సూటబుల్ అయ్యే ఒక ప్లాన్ ఏర్పరచుకోండి. దీనిలో వచ్చేటటువంటి వీడి పని అయిపోయిందిరా, వీడింతే, ఈ ఏజ్లో వీడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఏవిఎస్ని కూడా చాలామంది అన్నారు. ఏముంది నేను హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోక ఆర్టిస్ట్గా డైరెక్షన్ ఎందుకు అన్నారు. ఆయన డైరెక్షన్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. సో అట్లా ప్రతి ఒక్కళ్ళని ఈ కామెంట్స్ చేసే పర్సన్స్ ఏదైతే ఉన్నారో పక్కన ఉంటూనే ఉంటారు. అది ఏ ఫీల్డ్లోనే ఉంటారు. కాబట్టి డోంట్ బీ కామెంట్స్. అలా కామెంట్స్ విని మీరు ఫీల్ అయిపోయి మీ ఆ లక్ష్యాన్ని మర్చిపోయి వాడి మీద మీరు ఫోకస్ పెట్టే కంటే నువ్వు ఫోకస్ ఆన్ విన్నింగ్, నాట్ విన్నర్. ఓకే, ఆల్రెడీ ఐ టోల్డ్ దిస్. ఓకే, యు ఆర్ విన్నర్ మీద ఫోకస్ చేయొద్దు, విన్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీరు గెలవాలి అనే తాపత్రయం మీకు ఉండాలి ఆల్వేస్. వాడికి నీ మార్గం వాడికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే అర్థమైనా కూడా వాడికి అవహేళన కావచ్చు. దట్ యూ కెనాట్ థింక్ అబౌట్ దట్. బట్ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ యూ గో త్రూ దట్. సో కండిషన్స్ తీసుకొని ఎక్కడ ఉన్నామనేది థింక్ చేయొద్దు. దానివల్ల డిప్రెషన్ కావద్దు. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండండి. రావాలంటే మా దగ్గరికి రండి, మా కౌన్సిలర్స్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మేము పెట్టే వర్క్షాప్స్ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయండి. ఈ 44th షెడ్యూల్ సక్సెస్ చేయండి. తర్వాత న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా మీ సక్సెస్ని ఇంకా దగ్గరగా తీసుకురావడానికి అవకాశం ఎంతో ఉంది. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి దిస్ ఈజ్ ద వెపన్. ఆ వెపన్ని మీరు సామర్థ్యంగా తీసుకొని ముందుకు వెళ్ళండి. నో డౌట్ మీరు దానికి నేను చెప్పే వర్క్షాప్ 16th Sunday going to conduct the workshop at 7:30 PM. You can come and attend. Thereby you will get more energy, lot of energy. Don't be frustrated, don't be depressed, don't depend on others. You are having the power to do anything in the world, right? Once fear you are nowhere, arise, awake and stop not till the goal is reached. That's the spirit. Always go ahead. Not only for the youth, I am not talking about the youth కి ఎలాగైనా వర్తిస్తుంది. above the age, middle age, older age, everybody of age. 75 yearsలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.
They started the age of 70s లో become a topmost businessman అయ్యారు రైట్. ఏజ్ ఈజ్ నాట్ క్రైటీరియా ఫర్ ఎవ్రీబడి రైట్. సో దట్ గైస్ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. వన్ మోర్ థింగ్, you are coming to the 16th of this month Sunday. I'm going to conduct the motivational workshop. You can please attend this and successfully. Bye.